హాయ్ అండి. మనకైతే పొద్దున అయితే కిరాయి వచ్చింది. కిరాయి ఏంటంటారా, మనం అయితే ఇంటికాడ నుంచి అయితే ఉమెన్స్ కాలేజ్ కూడా తీసుకెళ్ళామన్నమాట. ఉమెన్స్ కాలేజ్ నుంచి అయితే వచ్చేసాం. మనం ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే ఒక టికెట్ అయితే ఎక్కింది. ఇలాగ రైల్వే స్టేషన్ అయితే దింపేసి అయితే పక్కెట్టాను బండి. ఇలాగైతే మొన్న నేనైతే కిరాయికి వెళ్ళాను కాబట్టి అయితే ఫోన్ వచ్చింది, తమ్ముడు ఈ సాలరీ వేసుకు వెళ్ళిపో రా అన్నారు. ఇంకా లేట్ చేయకుండా అయితే బండి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడైతే మనం అయితే పెప్పర్ వెళ్ళాలన్నమాట. మొన్న అయితే నేను మండపం కిరాయికి వెళ్ళాను. అవి అయితే అయిపోయినట్టుంది ఫంక్షన్. ఇప్పుడు అయితే రిటర్న్ వేసుకు రావాలి. కాకరపూర అయితే దింపాలి. అవి వేసుకొచ్చి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం అయితే ఇక నర్మదా సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే సర్కిల్ తిరిగి అయితే వెళ్ళాలి. పొద్దున్న అయితే టికెట్లు కూడా అసలు ఏమి ఎక్కలేదు మనకి. ఇక్కడ ఏంటంటే బస్సు అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోడ్ వేస్తున్నాడు అనమాట. దానివల్ల చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది. బస్సు అయితే ఇలా పైనుంచి వెళ్ళిపోతుంది అనమాట. బస్ స్టాండ్ నుంచి మండప గేట్ నుంచి వెళ్తుంది. ఇక్కడైతే మనం అయితే చాలాసేపు చూసాం, ఒక టికెట్ కూడా రాలేదు. సరే ఇంకైతే వెళ్ళేదారులకు వెళ్తాయి కదా అనుకుని బండి అయితే మూవ్ చేస్తున్నాం. మనకి ఏంటంటే మనకు ఆశ్చర్యం ఏంటంటే పొద్దున్న తగిలితే కిరాయిలు వచ్చినప్పుడు కిరాయిలో టికెట్లు ఎక్కువ, కిరాయి దగ్గర వెళ్ళినప్పుడు ఏంటో టికెట్లు ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా వెళ్తున్నాం, ఒక టికెట్ కూడా ఎక్కలేదు. మనకైతే ఇక్కడైతే సుగర్పేట దగ్గర ఒక టికెట్ ఎక్కింది. ఇంకా లేట్ చేయకుండా అయితే వేలుపూరు వచ్చాం. వేలుపూరు కూడా టికెట్లు ఏమి ఎక్కలేదు మనకి. ఇంకేం చేద్దాం తలదు కదా అని ఇంకా రాలింగ్ అయితే చూస్తున్నాం అన్నమాట. ఇంకైతే అసలు ఒక టికెట్ కూడా ఎక్కలేదు మనకి వేలుపూరులోనే. ఇంకా అలా బాధపడి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఏంటంటే ఉత్తప్పుడు మనకి కిరాయికి వెళ్ళినప్పుడు అయితే టికెట్లు ఎక్కితే కానీ ఈ టైంలో టికెట్లు ఏమి ఎక్కువ. మనం ఏంటంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఎందుకంటే ఫ్రీ బస్సు లేకముందు అయితే గిరగిర తిరిగి జనాలు గట్ట ఎక్కువరు. అలాంటిది ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత అలా గంట కాదు 2 గంటలైనా సరే ఫ్రీ బస్సు ఎక్కితేనే ఉన్నారు జనాలందరూనే. మనం మాటల్లోనే అయితే ఇంకా వచ్చేస్తామట. వేలుపూర్ లాస్ట్ ఇది. ఇక్కడ కూడా టికెట్లు ఎక్కితే మనం ఆలోచించాను, ఏ టికెట్ ఎక్కలేదు. ఇలాగైతే మనం అయితే రాలింగ్ అయితే వెళ్తున్నప్పుడు రాలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదేంటి ఎండింగ్ వేలుపూరు రాలింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే రాలింగ్లో కూడా టికెట్లు కూడా మనకి ఏం ఎక్కలేదు. మనకి ఇదేంటంటే ఈ సర్కిల్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈ సర్కిల్ ఏంటంటే మన సీతమ్మవాకిట్లో వల్ల సిరిమల్ల చెట్టులోని సినిమాలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ప్రకాశ్ రాజు గారు అయితే వచ్చి నడుస్తూ ఉంటారు అన్నమాట. ఈ సర్కిల్లోనే సైకిల్ నుంచి గెంటుతారు అన్నమాట. ఏంటంటే షూటింగ్లోనే చాలా ఇక్కడ జరిగినాయి. మొన్న వచ్చింది గోదావరి గట్టు పైన కూడా ఆ మూవీ షూటింగ్ కూడా వేరుపులు రాలింగి భీమవరం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేది ఏంటంటే ఇప్పుడు రాత్రి వెళ్ళాలి. రాత్రి అయితే ఒక టికెట్ కూడా ఏం లేదు. మనకైతే సింగిల్ టికెట్ కూడా ఎక్కింది. ఇలాగైతే మాటల్లోనే గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఇది ఊరు, మనకి ఊరు పేరు కూడా జరగదు మనకి. ఎందుకంటే ఇటు సైడ్ అయితే నేను కిరాయికి సర్వీసులు రానుకోమని, కిరాయికి అయితే ఎప్పుడైనా వచ్చానేమో తెలియదు కానీ సర్వీస్కి అయితే అసలు ఇప్పుడు వచ్చేది ఎప్పుడు రాలేదు. నేను ఎక్కువ ఏంటంటే హత్తులు అయితే మనం వెళ్ళిపోవడమే తప్ప ఇటు సైడ్ వచ్చినాయి కానీ చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అన్నమాట. వేలుపూరు రాలింగి చాలా ఉంటాయి. దానివల్ల మనం ఇటు సైడ్ అయితే సర్వీస్కి అయితే రావు. మనం వెళ్ళేది ఏంటంటే కానూరు, లేకపోతే రావులపాలెం తిరుగుతాను, తాడేపల్లి కూడా తిరుగుతాను. ఇంకా లాంగ్ ఏమన్నట్టు కిరాయిలు రాజమండ్రి దాకా వెళ్ళిపోతాను మనం. లాంగ్ కిరాయిలు అంటే ఈ కిరాయి కాదు, ఈ కిరాయి కానీ వెళ్ళిపోతాను మనం. ఎందుకంటే మనకు కిరాయిలు ఎక్కువ కావాలి. ఇలాగైతే మనం అయితే వచ్చేసాం అన్నమాట. ఇది అత్తులు కూడా కాదు, ఇది సముద్ర గొట్టు అనుకుంటుంది ఊరు పేరు. మనకు పెద్ద ఐడియా తెలియదు ఇక్కడ సైడ్. మనకైతే ఇటు సైడ్ అయితే తెలియదు. గమ్మునే రావులపాలెం సైడ్ అయితే మొత్తాన్ని తగులుతాయి. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు అత్త అయితే వెళ్ళిపోవాలి. అత్తల నుంచి అయితే ఇంకా పిప్పర్ వెళ్ళాలన్నమాట. మనకైతే టికెట్లు ఎక్కినాయి, 2 టికెట్లు అయితే ఎక్కినాయి. మనకి ఆయిల్ డబ్బులు కూడా వచ్చేలాగా లేవు. మనం ఏంటంటే ఉత్తప్పుడు అయితే మనకు ఫోన్లు వచ్చేస్తాం అక్కడ అంటారు. ఈ సైడ్ ఏంటంటే మనకు అలా టికెట్లు కూడా ఎక్కలేదు. ఇప్పుడు మన బండి అయితే ఖాళీగా వెళ్తుంది. ఈ రోజు నేడు చాలా ఖాళీగా వెళ్తుంది అన్నమాట. పైగా పొద్దున్నే ఖాళీగా వెళ్ళాలంటే మనసు తప్పదు కదా. ఇలాగైతే బస్సులు చూడండి ఎలా తిరిగేస్తున్నాయో. మనకి ఆశ్చర్యం ఏంటంటే మనం అటు వెళ్ళిన తర్వాత మన ముందు బస్సు ఎటు వెళ్ళింది. అది మన దురదృష్టము. ఇంకేం చేద్దాం, ఇంకా అలా పడాలి తప్పదు. ఇంకా ఏం చేద్దాం అని ఇంకా వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే మనం వచ్చింది అత్తిలి నుంచి అయితే మనం ఒకటి పెప్పర్ వెళ్ళిపోవాలి. పెప్పర్లో అయితే మనం వచ్చేదారిలో ఏంటంటే టిఫిన్ చేయలేదు. పొద్దున్నే టిఫిన్ చేసి బయలుదేరిపోవాలన్నమాట. అత్తిల్లోనే ఎక్కడ ఆపాలి. మనకి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏంటంటే నాదా ఒకటే బాధ కాదు, చాలామంది వరకు కూడా ఎలా ఉంటుంది అన్నమాట. కానీ కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత అయితే కొన్ని ఆటో వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే కొంతమంది కిరాయిలు ఉంటాయి, కొంతమంది కిరాయిలు ఉండవు, కొంతమంది సర్వీస్ ఉంటుంది, కొంతమంది సర్వీస్ ఉండదు అన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు రావులపాలెం వెళ్ళినప్పుడు మాకైతే అప్ అండ్ డౌన్ వచ్చేటికి 800 దాకా వచ్చేది. ఇప్పుడు అదే అప్ అండ్ డౌన్ వదులుతుంటే 400, 500 అవుతుంది. మనకైతే 250 రూపాయలు ఆయిల్ తగ్గుతుంది. దానివల్ల మనకి వచ్చేది అంత 250 రూపాయలు అవుతుంది. ఒకసారి కలితే 600 వస్తుంది, ఒకసారి కలితే 700 అవుతుంది. ఒకసారి కలవకపోతే మన ఆయిల్ డబ్బులు కూడా వస్తాయి కూడా తెలియదు. అదని ఇది ఊరనే కాదు, ఈ ఊరైనా అంతే.
కాకపోతే మనం ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మనం అయితే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. మనం అందరం కలిసి పోరాడితే కనుక ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మనం వెళ్ళి తిరిగామనుకో ఒక టార్గెట్ అయిపోతారు అందరికీ. కాకపోతే అందరూ ఐక్యమత్యంగా చేత ఏదైనా చేయొచ్చు. ఇంకా మనకెందుకు అనుకుంటే ఏది కాదు కాదు. ఇంకా మనం ఆటలోనే అత్తు సెంట్రల్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇంకా అత్తు సెంట్రల్ నుంచి అయితే పెప్పర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే పెప్పర్ అయితే 8 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోవాలి. మనం అయితే లోడ్ కట్టే పెద్ద ఏమి ఉండదు. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం పెప్పర్ వెళ్ళిపోవాలి. ఏంటంటే మనకి సైడ్ సర్వీస్ తిరగాలనుకుంటే మనం తాడేపల్లిగూడెం నుంచి ఇలా పెప్పర్ ఇటు సైడ్ తిరగవచ్చు. మనకి ఏమైనా కిరాయిలు కూడా ఉంటే ఇలాగే బాగుంటాయి అన్నమాట. ఇటు సైడే రోడ్లు కూడా అన్నీ బాగానే వేసారు ఇప్పుడు మధ్యలో. ఒకప్పుడైతే వాళ్ళ రోడ్లు చాలా దూరస్తుగా ఉండేవి అన్నమాట మనకి. మనమైతే ఇంకా లేట్ టిఫిన్కి అయితే ఆగాను ఇక్కడ నుంచి అయితే టిఫిన్ చేసుకుని మనమైతే పెప్పర్ వెళ్ళాలి. మాటల్లోనే టిఫిన్ చేసి ఇంక బయలుదేరిపోయాం అన్నమాట. ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఇంకా పెప్పర్ వెళ్ళి అక్కడ నుంచి సామాన్ వేసుకొచ్చేసి తనకైతే వచ్చేయాలి. మనకి ఏంటంటే కిరాయి వచ్చి వారానికి ఒకసారి వస్తుంది అన్నమాట కిరాయి. ఇదివరకు ఏంటంటే చాలా రోజులు వచ్చి కిరాయిలు గట్టి చెప్పేవారు. ఇప్పుడు అలాంటిది ఏంటంటే కిరాయిలు కూడా ఎవరో చెప్పట్లేదు. ఏంటంటే ఎవరినైనా కిరాయి పంపించామంటే మళ్ళీ ఆ కిరాయి మనకి ఎప్పుడు రాదు. ఆ కిరాయి ఏ కిరాయినే కాదు, ఏ కిరాయినా అంతే. ఒకసారి ఎవరినైనా మన కిరాయి లేదు కదా అని వేరే వాళ్ళకి మనం పంపించామనుకో కిరాయి మనకి ఎప్పటికీ రాదన్నమాట. అంటే దీంట్లో ఏంటంటే మనం వెళ్ళట్లేదు కదా వేరే వాళ్ళని పంపిద్దాం కదా అనుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే అవకాశం చూసుకోవడం దాన్ని ఇంకా రూపాయి తక్కువగా నేను వెళ్ళిపోతానని అంటారు. ఇది ఆటోల్లో చాలా విషయాలు జరిగేదే. మనం ఏంటంటే మనమే తక్కువ పెట్టుకుంటారు. పొద్దున్న నష్టపోయేది మనమే కదా. రూపాయి నామే ఇప్పుడు నేను కిరాయి పంపించాను, పొద్దున్న కిరాయి నువ్వు రేటు పెంచుకుంటే నీకు విలువ ఉంటుంది కదా అని అందరూ చెప్పిన వినరన్నమాట. ఇంక అందుకే కిరాయిలు కూడా ఎవరికి చెప్పట్లేదు. మనకు కూడా కిరాయిలు చెప్పట్లేదంటే మనకు కిరాయిలు కూడా ఏం దొరకట్లేదు అసలు. మనం ఏదో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి అయితే వస్తుంది అన్నమాట ఏ దగ్గర. మనం ఎక్కువైతే సర్వీస్ మీద డిపెండ్ అవుతాం అన్నమాట. పొద్దున్న సాయంత్రం దాకా సర్వీస్ తిరుగుతాం. మనం ఎక్కువ తిరిగి లైన్లు ఏంటంటే రావులపాలెం, తాడేపల్లిగూడెం, కానూరు గట్రా తిరుగుతాం అన్నమాట. మనకి ఎక్కువైతే ఒకసారి కిరాయిలు ఉంటాయి, ఒకసారి కిరాయిలు ఉండవు. కిరాయి లేనప్పుడు అయితే సర్వీస్ అయితే తిరుగుతాను. కిరాయిలు లేనప్పుడు అయితే మనం ఇంటికైతే వెళ్ళిపోతాం అన్నమాట. అంతమించి అయితే ఏమీ లేదు. మనకు ఆటోకి అయితే ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి. బెడ్లు అయిపోయినాయి అన్నమాట. బెడ్లు గట్టే అంచాలి. మనకి ఇటు సైడ్ ఏంటంటే రైట్ సైడ్ టైర్ అయితే రాతుంది మొత్తం. ఏదో బ్రేరింగ్ ఏదో కొట్టేస్తుంది, అది కూడా చేయించాలి మనం. ఇంకా లేట్ చేయకుండా అయితే పెప్పర్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా పెప్పర్ వెళ్ళి మనం లోడ్ చేసుకుని రావాలి. ఇక్కడ నుంచి పెప్పర్ అయితే ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది. ఎందుకంటే మనకి కిరాయికి వెళ్ళినప్పుడు అయితే 1-2-3 సార్లు ఆలోచించుకోండి. అన్నీ చేతిలో పెట్టుకుని వెళ్దాం అన్నమాట. మన మాటల్లోనే పెప్పర్ అయితే వచ్చేస్తాం అన్నమాట. పెప్పర్లు అయితే లోడ్ చేసుకోవాలి. ఇది కళ్యాణ మండపం అన్నమాట. కళ్యాణ మండపం ఎక్కడంటే మన హై స్కూల్ దగ్గర. ఇది పెప్పర్ హై స్కూల్ దగ్గర అన్నమాట మనకి కళ్యాణ మండపం. ఇక్కడ నుంచి అయితే లోడ్ చేసుకోవాలన్నమాట. మొన్న అయితే లోడ్ దింపాను నేను. ఆ లోడ్ అయితే ఇప్పుడు చేసుకుని లోడ్ కట్టేసుకుని అది ఇప్పుడు ఇదైతే కాకరపురం వెళ్ళాలి. మన కాకరపురం అంటే అప్ అండ్ డౌన్ కిరాయి ఎంత ఇస్తారంటే చాలా తక్కువ. మనతో ఇది కాకరపురం నుంచి పెప్పర్ అయితే వచ్చాము. మీరు అనుకున్నంత కాదు ఇది కిరాయి. కాకపోతే అంటే మరీ తక్కువ కాదు, మనకైతే సరిపోద్ది. మనమైతే కొంచెం వాళ్ళు ఎక్కువ అంటున్నారా, మనం అయితే సమానంగానే తీసుకున్నాం కిరాయి. ఇదైతే హై స్కూల్ దగ్గర అన్నమాట కళ్యాణ మండపం. ఇప్పుడైతే మనం అయితే లోడ్ చేసుకోవాలి. ఇక్కడికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇదే హై స్కూల్. దీనికి ఆపోజిట్ అయితే కళ్యాణ మండపం ఉంటుంది. ఇది కళ్యాణ మండపం మాట. ఇప్పుడైతే మనం లోడ్ చేసుకోవాలి. ఇలాగైతే బండి అయితే లోన్ పెట్టేసాను. ఇది మన బండి. ఇప్పుడైతే లోడ్ చేసుకోవాల్సిన వస్తువులు ఇవే. ఈ ఫ్రేమ్లు ఇవి లోడ్ చేసుకుని మనం అయితే లోడ్ చేసుకున్నాం, కట్టేసుకున్నాం కూడా. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే కాకరపురం వెళ్ళిపోవాలి. లోడ్ చేసుకున్నాం, స్టార్ట్ అయిపోయామన్నమాట. మనమైతే ఇంకా లేట్ చేయకుండా అయితే తనకైతే వచ్చేసాము. మనమైతే అత్తిలో వచ్చామన్నమాట ఇంక లోడ్ చేసుకుని. ఇప్పుడు ఈ కిరాయి ఏంటంటే రానుపోని కిరాయి అయితే ఇది 2200 కిరాయి. ఇది ఏమో మీరైతే కామెంట్ చేయండి ఎక్కువ తక్కువ, నాకైతే తెలియదు. మరి నేనైతే చాలా తక్కువ అంటే ఎక్కువే అనుకున్నాను. నేనైతే ఇంక ఇలాగ తనకైతే వచ్చేసాము. ఈ కిరాయి అయితే 2200 కిరాయి. ఇది ఇంకా లేట్ చేయకుండా కాకరపురం అయితే వెళ్ళిపోవాలన్నమాట. కాకరపురం అయితే దింపేసాము. మనం అయితే వీడియో తెలియదు. మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. బాయ్.